40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఇప్పుడు తన రాజకీయ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యాక్షనిస్ట్ మాఫియా లీడర్ తరహా రాజకీయాలు చేసి అతనితో సాంప్రదాయ రాజకీయాలు చేస్తే దెబ్బతింటారు. 2019లో ఇదే జరిగింది. మళ్ళీ అటువంటి తప్పు బాబు చేయకూడదు. ఎందుకంటే అదే జరిగితే రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు. చంద్రబాబు ప్రధాని మోదీ అమలు చేసే వ్యూహాలను అనుసరిస్తే చాలా మంచిది. మోదీ అమిత్ షాలు తమను కాదన్న వాళ్లను వెంటాడతారు. ఈడీ సిబిఐల చేత దాళ్లు చేయిస్తారు. జైలు పాలు చేసి నెలల తరబడి ఒంటరిగా ఉండేటట్టుగా చేస్తారు. వాళ్ళ ఆర్థిక మూలాలను నాశనం చేస్తారు. దేశంలో ఎంతో పేరున్న నాయకులు చాలామంది అలా మోదీ చేతిలో దెబ్బతిన్న వాళ్ళే. కేజ్రీవాల్నే తీసుకోండి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? అధికారం పోయింది, జైలు పాలయ్యాడు, మద్యం కేసు అలాగే ఉంది. కేసీఆర్ది కూడా ఇదే పరిస్థితి. అధికారం ఉన్న కవిత జైలు పాలు కాకుండా కాపాడుకోలేకపోయాడు. అధికారం పోయింది, చివరికి మోదీ దయాదాక్షణ్యాలతో కవిత బయటకు వచ్చింది. చంద్రబాబు 2018లో విడిపోయాడని కేసీఆర్ జగన్ని వాడుకుని ఏం చేశాడో మనం చూసాం. మమతా బెనర్జీ పరిస్థితి ఏంటి? ఈరోజు మోదీని ఎదిరించి బతకగలదా? అంతెందుకు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎక్కడున్నాడు? మోదీ టార్గెట్ చేశాడంటే వాళ్ళ పరిస్థితి మటాష్. జగన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్న ఇప్పటి రాజకీయాల్లో మోదీ మార్క్ రాజకీయమే కరెక్ట్. చంద్రబాబు మోదీ తరహాలో రాజకీయాలు చేయాలి. జగన్ రెడ్డిని ఏకాకిని చేయాలి. దోచుకున్న డబ్బులు కక్కించాలి. అస్త్రాలన్నీ బాబు చేతిలో ఉన్నాయి. ఒక్క మద్యం కుంభకోణం చాలు జగన్ను తీసుకెళ్లి జైల్లో వేయటానికి. పెద్దిరెడ్డి కుటుంబం, సుబ్బారెడ్డి కుటుంబం, భూమన కుటుంబం, విజయసాయిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సజ్జల కుటుంబం, కేతిరెడ్డి సోదరులు, తోపుతుచ్చి సోదరులు, రాచమల్లు శివప్రసాద్, పేరి నాని, రోజా, అంబటి, ఇలా ఒక్కళ్ళేంటి వైసీపీ నాయకులు అందరూ అక్రమాలు అరాచకాలు చేసిన వాళ్లే. చంద్రబాబు అంటే వీళ్లకు అస్సలు భయం లేదు. వీళ్లకు భయం అంటే ఏంటో తెలియాలి. డబ్బు మదంతో రెచ్చిపోతున్నారు. చంద్రబాబు అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేస్తే అస్సలు సరిపోదు. వీళ్లను అదుపులో పెట్టకపోతే చంద్రబాబును ఏ పని చేయనివ్వరు. ఈ మధ్యనే అమరావతిని ఆపటానికి వరల్డ్ బ్యాంక్కి లెటర్ రాశారు. మునిగిపోతుందన్నారు. అమరావతి ఫేజ్ 2 భూముల మీద రైతులను కూడా రెచ్చగొడుతున్నారు. రాష్ట్రంలో రోజు ఏదో ఒక ఇష్యూ చేస్తున్నారు. పెన్షన్లు పెంచి ఇస్తుంటే 5 లక్షల పెన్షన్దారులను తొలగించారని ప్రచారం చేశారు. జగన్ రెడ్డి పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దశల వారీగా లోకేశ్వరరావుతో చెల్లిస్తూ ఉంటే విద్యార్థులను నెట్టేట ముంచారని బోగస్ ప్రచారం. అన్నా క్యాంటీన్లు తెరిస్తే నీట్నెస్ లేదు, కసురుకుంటున్నారంటూ నకిలీ ప్రచారం చేస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ ఒకటే అబద్ధాలు. మొన్న పాస్టర్ ప్రవీణ్ మృతి, ముస్లిం వక్ఫ్ బిల్లు, నిన్న గోశాలలో గోవుల మరణం, ఇలా రోజు ఏదో ఒకటి. బోమన, తోపుదిద్ది ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు రెచ్చిపోతుంటే ఎలా? బాబు ఇక కొరడా జులిపించాల్సిందే. పోలీసులు, సిఐడి, ఏసీబీ, నిఘా వ్యవస్థల్లో మెరికల్ లాంటి వాళ్ళను పెట్టుకుని వీళ్ల తోలు తీయాల్సిందే. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తారు.